సలీం అనార్కలి, ఒక పారు దేవదాసు, ఒక లైలా మజ్ను లాంటి గొప్ప ప్రేమికుల కథేం కాదిది. మరి వీళ్ళు Yeah. 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 ఏంటి ఇంటిమేట్ అయ్యే ఇంటెన్స్తో వచ్చిన వీళ్ళు ఆ జుట్టు పీక్కొని ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ అవుతున్నారేమో అని భయం వేసిందా? వీడి పేరు శివ. వీళ్ళంటోల్ని మన సమాజంలో ముద్దుగా ఆల్ఫా మేల్ అని పిలుచుకుంటుంది. వీడి దేంట్లో తగ్గడు. పాప పేరు వైష్ణవి. నువ్వు ఆల్ఫా అయితే నేను సిగ్మా, దీని అవ్వ అసలు తగ్గేదేలే అనే టైపు. నా పేరు టెడ్డీ. వీళ్ళ కోపం వచ్చిన ప్రతిసారి నోర్లేని బొమ్మనని పిసుక్కుంటూ విసురుకుంటూ ఆడుకుంటారు. ఈ ఆల్ఫాకి సిగ్మాకి ఎక్కడ సెట్ అయింది అనుకుంటున్నారో? ఒక సంవత్సరం వెనక్కి వెళ్దాం. హాయ్ బ్రో. ఏం బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? సూసైడ్ చేసుకుంటున్నాను బ్రో. ఓ, యూ ప్లానింగ్ ఫర్ ది గ్రేట్ సూసైడ్ అనమాట. సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఓకే. ఆ బ్రో, ఎలా కిందికి వెళ్తున్నావు కదా, మధ్యలో ఆగి ఆ బాల్ పైకి వేసేసి నువ్వు కిందికి వెళ్ళిపోవా? సారీ నువ్వు కూడా పైకి వెళ్ళాలనుకుంటా కదా, అటే వెళ్ళిపోలే బ్రో. నేనేం లిఫ్ట్లో వెళ్ళట్లేదు బ్రో, మధ్యలో నీకు బాల్ ఇవ్వడానికి. దేవుడు ఇచ్చిన 2 కళ్ళు ఇంకా నాకు మింగలేదు బ్రో. ఇక్కడ లిఫ్ట్ లేదనే విషయం నాకు కూడా తెలుసు. మరి చూసుకోడేంటి బ్రో, పైనుంచి కిందకి దూకి మధ్యలో నీకు బాల్ ఇమ్మంటావా? బయటోడు బ్రో, నువ్వు గాడ్ ఇచ్చిన లైఫ్లో మధ్యలో ఆపి మింగేస్తున్నావు. అలాంటి పైనుంచి కిందికి వెళ్ళే జర్నీలో మధ్యలో ఆగలేవా? బాల్ ఇచ్చి పైకి వెళ్ళలేవా? నువ్వు చేయగలవు బ్రో. నీలో ఆ క్యాలిబర్ ఉంది. కావాలంటే చెప్పు, చప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తా. ఈ యాంగిల్లో ఎక్కువసేపు మాట్లాడలేం కానీ నువ్వు కిందికి రా, మాట్లాడదాం. దిగవో. బ్రతకడానికి ధైర్యం లేక దానికంటే ఎక్కువ ధైర్యంతో కూడుకున్న చావుని ఆప్షన్గా తీసుకున్న పిచ్చోడి పేరేంటో? నందన్ బ్రో. బ్రో, నా పేరు శివ. నందన్ ఏదో సగం పేరులా ఉందే. ఆ పేరుతో నేను పిలవలేనులే కానీ నంది ఓకేనా? ఆ ఒక్కలే 10 నిమిషాల్లో పోయేటోడికి ఏ పేరైతే ఏంలే కానీ. అయితే నీ మరణ వాంగ్మూలం నా దగ్గర వాగితే అది నాకు వ్యాలిడ్ అనిపిస్తే నేను ఎలాగో ఇక్కడే ఉన్నానుగా, ఇక్కడి నుంచి తోసో లేదంటే ఆ చేయి కోసో నీ చావుకి హెల్ప్ చేస్తా. లేదంతా నా వల్ల కాదనుకుంటే చెప్పు, ప్రపంచంలోనే పవర్ఫుల్ పాయిజన్ తెస్తా. అది తాగిపోదు కానీ ఎంత ఖర్చైనా పర్లేదు, ఓకేనా? నువ్వేంటి బ్రో ఇలా ఉన్నావు? హెల్పింగ్ పూర్ ఇస్ మై ప్యాషన్ అంది. బేసిక్గా మగాళ్ళంతా నాలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నీలానంటే అక్కడ సిచ్యువేషన్ కామెడీ చేయడం. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేనివాడు, తోడు నీడ లేనివాడు, దేవుడా దేవుడా, ఈ దిక్మాలను కాపాడదండ్రే. ఏంటి బ్రో ఇది? కామెడీ బ్రో. ఇదేం సాడిజం బ్రో? చస్తున్నాను మొర్రో అంటే మౌలి డ్యాన్స్ లేస్తావు, ఆత్మహత్య అంటే ఆపాల్సింది పోయి చప్పట్లకు చీర్ చేస్తానంటావు, సెన్స్ లేకుండా. ఓరి నా బిటామేలు, బేసిక్గా కామన్ సెన్స్ బాగా పనిచేసి నీ ఎమోషన్స్ మీద నువ్వు కంట్రోల్ ఉంచుకొని సమస్య వస్తే దాన్ని చూసి పారిపోకుండా దాన్ని ఫేస్ చేసేవాడిని తెలుగులో స్థితప్రజ్ఞుడని, ఇంగ్లీష్లో ఆల్ఫా మేల్ అని అంటారు. మనం అదే. సర్లే కానీ ఈ సీరియల్ ఎలాగ లాభేసి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పునంది? లవ్వా? కాదు, లైఫే ప్రాబ్లం. ఛా, లవ్ అయినా ఉంటే చెప్పుకోవడానికి బాగుండదు కదా. నేను వదిలేసిందాను, లేకపోతే వేరే వాడి కోసం నీకు 90 రాడ్ దింపిందాను, ఆ నొప్పి తట్టుకోలేక దూకేస్తాను. అబ్బా, చెప్పుకోవడానికి ఎంత బాగుంది. ఆహా, సరే నువ్వు ఛాన్స్ని మిస్ చేసావులే. లవ్ ప్రాబ్లమ్సే చావడానికి రీజన్సా? లైఫ్లో ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవా? ప్రాబ్లమ్స్ లైఫ్లో కాకుండా లైవ్ టీవీ ఛానల్లో ఉంటాయా? లైఫ్ ఉండేది ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి, మనిషి ఉండేది నా సాల్వ్ చేయడానికి. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకున్నది, లైఫ్లో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే
అంత గొప్ప మనిషి అవుతావు. ఏంటి ఇంత గట్టిగా చెప్తున్నాడు, నా సమస్యను తీర్చేస్తాడా, నా ఆత్మహత్యను ఆపేస్తాడా అనుకోకు. నాకేదో టైంపాస్ అవ్వట్లేదు, నీ దగ్గర వచ్చి ముచ్చట్లు పెట్టా. మెయిన్ మ్యాటర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ కరో. ఏటీఎం కరో అన్నట్టు అడిగో బ్రో. సర్లే, పోయే ముందు నిన్న ఎంటర్టైన్ చేస్తాను. నాన్న సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఐపీఎల్లో బెట్టింగ్ వేసాను. ఎప్పుడు గెలిన ఆర్సీబీ ఇప్పుడు గెలిచింది. అర్రే నంది, నువ్వు వాళ్ళ దరిద్రాన్ని డామినేట్ చేసావంటే నీ దరిద్రానికి డాక్టరేట్ ఇయ్యచ్చయ్యా. ఎంత పోగొట్టుకున్నావు? 5 lakhs. ఏంటి 5 లక్షలా? అంత చీపా? సరే, ఒక పని చెయ్యి, నా ఫ్లాట్ నెంబర్ 202 వచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళు. దాని బదులుగా నా దగ్గర జీవితాంతం పని చెయ్యే. నేను నీ దగ్గర పని చేయడం ఏంటి బ్రో? ఎలాగో చేద్దాం అనుకున్నావుగా, ఆ లైఫ్ అయితే నేను కొనుక్కుంటా అంటున్నా అంతే. నీకు ఎలాగ ఉంటుందిలే బ్రో. ఈ విషయం కనుక మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తారు తెలుసా? సచ్చిపో, ఆయన ఇచ్చిన లైఫే కదా, ఆయన చంపేయచ్చు కానీ నువ్వు చావకూడదు. అయినా మీ నాన్న అంత సాడిస్టా? డబ్బుల కోసం కొడుకు చంపేసుకుంటాడా? అంత పీనాసుడా? ఎక్కువ మాట్లాడకు బ్రో. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? డబ్బులు లేకపోయినా నన్ను ఎంత కష్టపడి చదివించాడో తెలుసా? నా మీద ఎన్నో ఓప్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మో, అసలు చెప్పే ధైర్యం కూడా లేదు నాకు. చావాలనే ఉద్దేశం కన్నా బ్రతకాలనే ఆశ గొప్పదే. గెలుస్తామన్న నమ్మకంతో తప్పని తెలిసిన బెట్టేసినోడివి ఇప్పుడు బ్రతకాలన్న ఆశతో నిజం చెప్పలేవా? ఎలాగో చేద్దాం అనుకున్నావుగా, చచ్చే ముందు మీ నాన్న కాల్ చేసి నిజం చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు మీ నాన్న రియాక్ట్ అయ్యి నువ్వు చచ్చిపో అన్నా, లేకపోతే నువ్వు చచ్చిపోతాను అనుకున్నా, ఫ్లాట్ నెంబర్ గుర్తుందిగా 202, ఎలాగో సెక్సీ అంటే పనిలో పెట్టుకుందాం అనుకున్నా. ఆఫర్ అది నీకు ఇచ్చేస్తా. నంది, కమ్ టు మై రూమ్. అసలు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? పిచ్చి లేసిందా? ఏమైనా సైకోవా? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. One by one, billion by billion, been holding up half the sky. Raise your hand if you're ready and willing, if you know it's time. Time for a girl on time. వాట్? బ్రెడ్ కావాలంటే అడగొచ్చు కదా, దానికి బ్లూటూత్ పీకేయాలా? బ్రెడ్ కాదే. అసలు నేనేం చేస్తున్నానో అర్థమవుతుందా? సూసైడ్ చేసుకుంటున్నా, అర్థమవుతుందా? అందుకే కదా నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. కాకపోతే నువ్వు చావడానికి నా నైఫ్ ఎక్కడ యూజ్ చేస్తావో అని మార్చి వేరేదిచ్చా. పైగా నేను వండుకోవడమే గగనమే, అలాంటిది నాకు టోస్ట్ తినాలనిపించింది. అప్పుడే నువ్వొచ్చి ప్లగ్ బాక్స్ లో వేలు పెట్టావు, అందుకే నెట్టేశా. ఇప్పుడు ప్లగ్ బాక్స్ ఖాళీగా ఉంది, వెళ్ళొచ్చు. అంటే ఫ్రెండ్ చచ్చిపోతున్నా పట్టించుకోవా? ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం, పాపం బ్రేకప్ అయిపోయిందని కొంచెం కూడా కన్సర్న్ లేదు. ఎందుకుండాలే? ఎందుకుండాలి? నువ్వు లవ్ చేసేటప్పుడు నాకు చెప్పి లవ్ చేసావా? మనిద్దరం కలిసున్నాం అంతే, నేను నిన్ను కనలేదు. అయినా కన్నవాళ్లే గుర్తు లేకుండా ఎవడో గొట్టంగాడి కోసం చస్తానంటున్నావు. అలాంటి చావు నేనెందుకు ఆపుతా? అయినా నువ్వు పోతే ఏం జరుగుతుందనుకుంటున్నావు? మహా అయితే నీకు ప్రపోజ్ చేసిన రోజులాగే పువ్వు తీసుకొచ్చి నీ పాడ మీద పెట్టి ఇంకో దాని భుజం మీద తలవాల్చి ఐ మిస్ హర్ అంటాడు. అది తప్పితే ఇంకేం జరగదు. పైగా దినం ఖర్చులు బొక్క. అయినా వాడు లేకపోతే చచ్చిపోతా అనేంత డిపెండ్ ఎవడవమన్నాడు నిన్ను? అగైన్ ఇట్స్ యోర్ మిస్టేక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చేతులు కోసుకోవడాలు, ప్లగ్లో వేలు పెట్టడాలు వర్కౌట్ అవ్వవు. డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో హీటర్ వేసి దూకే, లేదా నీ వెనకాల అక్కడక్కడ బాల్కనీ ఉందా, కనిపిస్తుంది కదా, అక్కడికెళ్ళి నిలబడు. నేనే నెట్టేసి వెళ్ళిపోతా. అమ్మా మహా తల్లి, నేను చేసింది తప్పే. ఆత్మహత్య చేసుకోకు, ధైర్యంగా ఉండని చెప్పాలి కానీ ఇలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోతావా? ఇంకేం చేయవా? 1 minute. నువ్వు ఏం చేయకుండా ఉండిపోతావా అన్నావు కదా, అందుకే
నీ చావుకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా ప్రశాంతత కల్పిస్తూ చూడు రూమ్ కూడా వెకేట్ చేస్తున్నా సరేనా ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా చావు పలు రకాలు అనే వీడియోలు చూసుకుంటూ నీ కంఫర్ట్ నీకేది నచ్చితే అది ట్రై చేసుకో సరేనా టోస్ తినేసి చచ్చిపో బాయ్ ఈ మ్యాగీ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి ఖచ్చితంగా వెళ్ళమని ఉండదు. ఒకవేళ ఉన్నా ఆడదాని వంట చేస్తూ ఉంటుంది. అందుకే ఇంత ఈజీ రెసిపీ కొనుక్కున్నాడు. ఈ వాటర్ క్యాన్లు పూసేటాడు రోజు రోజుకి వాటర్ కంటే నన్ను పలసగా చూస్తున్నాడు. అరిస్తే కానీ నీళ్ళు పోయాడు, ఆపితే కానీ బిల్లు కాగాడు. నంది వాటర్ క్యాన్లు పోసుకుంటావేంటారు నువ్వు? సూపర్ అసలు. ఊరుగా అన్న, నేను వాటర్ క్యాన్ లేడండి. అని నీ ముఖం చూడడానికి కొంచెం అలాగే ఉంటుందిలే. వాటర్ క్యాన్లు పోసేవాళ్ళలాగా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళలాగా, అదేమంటారు దండ మీద డ్రాయర్ దొబ్బేసేవాళ్ళలాగా. కొన్నిటికి సూట్ అవుతావులే. అది కూడా నిజమే అనుకో. మనం ఏం చేస్తాం దానికి, పేజ్ పెట్టి. అయినా నేను వాటర్ క్యాన్ వేసుకోవట్లేదు. కింద కూడా వాటర్ క్యాన్ నీ ఫ్లాట్కి తీసుకొస్తున్నా అన్నాడు. వారి దగ్గర తీసుకొచ్చా నీ ఫ్లాట్కే కదా అని. నంది మొన్న చెప్పింది సీరియస్ తీసుకుని డబ్బుల కోసం వచ్చేసామేమో. మన దగ్గర అంత సీన్ లేదు. చూడ్డానికి రిచ్గా అందం కానీ లోపల డొల్లా. డబ్బుల కోసం కాదే. నేను అలా అంటున్నాయి కాదు. నేను కూడా టైప్ కాదు. నిన్న నువ్వు ఇచ్చిన మోటివేషన్తో నాన్నకు కాల్ చేశాను. 4 తిట్టాడు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అన్నాడు. అంతే, సూసైడ్ని సైడ్ చేశాను. నిన్ను నా దేవుని చేశాను. ఎందుకు నీ జాబ్ ఎక్కడన్నా? సూర్యుడు పడమరన ఉదయించడం, ఈ శివగాడు 30 రోజులు ఒకరి ఇంత పనిచేయడం అస్సలు జరగదు. అంటే ఇప్పుడు శివగడ కన్నాలేసి బతుకుతున్నాడా? అరే నువ్వు బాగా ఓపెన్ అయిపోతున్నారా నంది. అంటే బతకడానికి ఏం చేస్తున్నావని. యాప్ డెవలపర్. సూపర్ అన్నా, మా కంపెనీలో చేరిపోవచ్చుగా, మన శాలరీ కూడా వస్తుంది. మడిచి ఆ శాలరీని మీ ఓనర్ గూట్లో ఎట్టుకోమను. మీ ఓడి ఇచ్చే శాలరీకి నా జీవితాన్ని నేను రాసిలేనులే కానీ, అయినా మార్కెట్లో నీలాంటి తెలివి తక్కువ ఏదో వాళ్ళకి కొదవలేదుగా. ఫ్రీలాన్స్ యాప్ డెవలపింగ్ అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, చేద్దాం. ఎద్దులేమో కానీ నాకు పంది తెలుసన్నా. అక్కోడు ప్లాన్ దొబ్బేసి ఆడి ప్లాన్ అని చెప్పుకుని బతికేస్తుంటాడు చండాలంగా. మనకు అలాంటి ప్రాణజీవులే కావాలి. పట్టుకో, పని తీసుకో, మనం పైసలు చేసుకుందాం. ప్రస్తుతానికి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి. ఓకేనా ఓకేనా ఓకేనా, కలుస్తాను, మళ్ళీ వచ్చి కలుస్తాను. ఓకేనా, బాయ్నా బాయ్నా. What's the work update? He will do for sure. I have presentation tomorrow. You can do one thing, sir. Give presentation in the morning, fix peg in the evening. Don't beg like a beggar. పక్కకు పోరా ఫిడేల్. అన్న దగ్గరికి వెళ్ళాలి. అన్నా ఇప్పుడు ఇది అవుద్దా ఇంకా లేట్ అవుద్దా? ఆ దున్నపోతు కూడా పక్క మీద ఉన్న పక్కింటి ఆంటీలా నా మీద తొందరపడిపోతున్నాడు. రేయ్ నేను దోశల బజ్జీ లేట్లేదురా, దానికి టైం. హాయ్. పులిహోర చేస్తున్నావా? అరే ఓ పక్కన నా పైన ఎక్కేస్తున్నాడంటే నువ్వు కూల్గా గాలికెళ్ళి గాల్స్ని చూస్తున్నావు. రేనంది నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ ల్యాప్టాప్ ఇక్కడే ఉంటుంది, ఆ బండ సచ్చినోడు కూడా ఇక్కడే ఉంటాడు. కానీ 10 నిమిషాల తర్వాత ఈ అమ్మ ఎక్కడ ఉంటుందా? ఉండదు. అందం వెతికితే కనబడదురా, కనిపించినప్పుడే చూడాలి. మంచిదన్నా. ఇది 3వ తరగతి పిల్లలకి 4వ క్లాస్లో 5వ లెసన్లో చెప్తే బాగుంటుంది. కంప్లీట్ చేయన్నా, ఆడు నా మీద ఎక్కి తొక్కేస్తున్నాడు. సరే 10 నిమిషాలు ఆగు. ప్లీజ్ అన్నా, ఏదో చేయి. ఓకే ఓకే ఓకే, యూ క్యారియన్. లైఫ్ ఉండేది నీకోసం నువ్వు హ్యాపీగా బతకడానికి. ఎవడో గొట్టంగాడు వదిలేసి వెళ్తే కూర్చొని ఏడవడానికి కాదే. ఇప్పటికైనా నీ మీద, నీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సర్లేవే, నువ్వేదో గోల్ సెట్ చేయి నాకు. అదేంటే గోరింటాకు పెట్టండి అన్నంత ఈజీగా అడిగేశావు. ఎవడి గోల్స్ వాడికొంటాయి. అయినా నీ గోల్ నేనెందుకు డిసైడ్ చేస్తా? కష్టం వచ్చినప్పుడు చావడం ఎలా తెలుసో, బ్రతికుండాలంటే ఏదో ఒకటి చేయాలని కూడా తెలిసి ఉండాలి మరి. సరేనా? కాక్రోచ్
ఫస్ట్ ఒక ప్రాబ్లం వస్తే రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే అని అరవడం కాదు. కుదిరితే ఆ ప్రాబ్లం నుండి దూరం వెళ్ళండి, లేదా ఆ ప్రాబ్లంని క్లియర్ చేయండి. అంతేగాని అక్కడే స్టక్ అయిపోయి మీరు బాధపడుతూ నలుగురిని బాధ పెట్టకండి. ఐ సేవ్ యూ బేబీ. సరే సరే తులసి, నేను రేపు కలుస్తాను. నేను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తా కదా. బాయ్ బేబీ. నంది, ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, డబ్బులు పట్టుకొచ్చాయి. Can I get some amount, please? ఎంత కావాలి నీకు చెప్పు. Can I get 500? తీసుకో. అటు చూడు. ఓకేనా? బిల్డప్ ఇద్దాం. ఇదిగో పాపా, కమ్ హియర్. నీలాంటి చిన్నపిల్లలు డొనేషన్ కోసం వస్తే నేను అస్సలు చూస్తూ ఊరుకోలేను. ఒక్క నిమిషం. ఎంత ఉంది? అబ్బో చాలానే ఉంది. 20 రూపీస్. ఇంగ్లీష్లో చెప్దాం. టేక్ ఇట్. నో 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 టుక్. టేక్ ఇట్. 1 minute, uncle. రిసిప్ట్ ఎత్తుంది అనుకుంటా. ఈ 200 తీసుకొని హోటల్లో బిర్యానీ తినండి. నా పేరు చెప్పక్కర్లేదు. చూసావన్నా దానికి ఎంత పొగరా? అది పొగరు కాదురా, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు మాట్లాడే విధానం తనకు నచ్చలేదు. గాడిది. జయ జాగ్రత్త, పడతావు. సార్ ఒక్క నిమిషం. ఆ పాప ఎందుకు ఫండ్ కలెక్ట్ చేస్తుంది? మీ ఫౌండేషన్ ఏంటి? ఆ పాప తన సర్జరీ కోసం తనే ఫండ్ రైజ్ చేసుకుంటుంది. ఈ రోజుల్లో చిన్న ప్రాబ్లం వస్తేనే సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటిది తనకు హార్ట్ ఇష్యూ ఉన్నా తను ఫైట్ చేస్తుంది. మా ఫౌండేషన్ చైల్డ్ స్మైల్ అని ఆర్ఫన్స్కి హార్ట్ రిలేటెడ్ సర్జరీ చేపిస్తుంటాం. ఆ పాప సర్జరీకి 5 lakhs అవుతుంది. మేము 3.5 అరేంజ్ చేసాం. ఇక రిమైనింగ్ అమౌంట్ కోసం ఇలా ఫండ్ రైజ్ చేస్తుంది. ఒకవేళ ఆ టైంలో ఫండ్ సెట్ అవ్వకపోతే? సర్జరీ డిలే అవ్వచ్చు, తన ప్రాణమే పోవచ్చు. అరే లోపల ఎంత ఇచ్చారా? 3 లక్షలు ఇచ్చారన్నా. 50,000 పక్కన పెట్టి మిగతాది అన్నా నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. మీరు చాలా మంచి పని చేశారు. మీరు చెప్పండి. ఐఎమ్ వైష్ణవి. యూ కెన్ కాల్ మీ వైషు. బై ద వే, Okay. మీరు చేసిన పని చాలా గొప్పదండి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. లోపల మీరు కూడా చాలా బాగా మాట్లాడారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్, వెరీ రేర్, క్వైట్ ఇంప్రెసివ్. బై ద వే, ఐఎమ్ శివ. థ్యాంక్ యూ శివ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. ఏం జరిగింది? అనుకునేదే కదా అయ్యింది. ఇదంతా ఒక పెద్ద ఇలకత మఫ్లియా మాస్టరు. రిలేషన్లో కొట్టుకోవడం కలిసిపోవడం కామనే, కానీ వీళ్ళు కలిసి ఉంటుందే కొట్టుకోవడం కన్నట్టు ఉంటుంది మ్యాటర్. చాలా మజా వస్తుంది, చూస్తూనే ఉండండి.